హాయ్ గాయ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. నాకు డెలివరీ అయ్యి 2 మంత్సే అవుతుంది. సో నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇక్కడ పాపతో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తే పాపతో కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఏం చేస్తాను, పాపతో ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ తాగుతాను ఫర్ ఈజీ డైజెషన్. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫీడింగ్ మామ్స్. వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత మంచిది. ఫీడింగ్ మామ్స్ కానీ కాదు, ప్రెగ్నెన్సీలో ఉన్న నార్మల్గా ఎవరికైనా సరే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బాడీ. సో వాటర్ తాగేసాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో మమ్మీ ఇవాళ జొన్న రొట్టె చేసింది విత్ సమ్ హెల్తీ తోటకూర ఫ్రై. డెలివరీ అయ్యాక మనకి చాలా బ్లడ్ లాస్ అవుతుంది. సో మంచి ఐరన్ ఫుడ్ తీసుకోవాలి. ఎంత త్వరగా రికవరీ అయితే మనకు అంత మంచిది. చాలా వరకు చెప్తారు ఎక్కువ వాటర్ తీసుకోవద్దు, ఎక్కువ ఫుడ్ తినొద్దు, ఫ్యూచర్లో పొట్ట వస్తుంది అని. గాయస్ చెప్తున్నాను, అవన్నీ మిత్స్. డెలివరీ అయ్యాక ఇది తినొద్దు, అది తినొద్దు, ఏం తిన్నా డైరెక్ట్గా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా పిల్లల్ని పెంచారు, కన్నారు, నేను కాదనట్లేదు. కానీ డాక్టర్స్ చెప్తుంది కూడా వినాలి కదా మనం. ఎంత కని పెంచినా కూడా పిల్లలకి ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని మళ్ళీ వాళ్ళే చెప్తారు. సో డాక్టర్ చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అయ్యాక కూడా మంచి ప్రోటీన్, వైటమిన్, ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి పిల్లలకి చాలా మంచిది. పాపకి ఇప్పుడు 2 మంత్స్. బెటా జనరేషన్లో ఫాస్ట్గా ఉంటారు పిల్లలు అంటే ఏమో అనుకున్నాను, కానీ మరీ ఇంత ఫాస్ట్ అనుకోలేదు. అప్పుడే పక్కకు దొర్లుతుంది, తల ఎత్తి చూస్తుంది, మమ్మల్ని గుర్తు కూడా పడుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా టాడ్లర్ ఫేస్కి వచ్చే వరకు ఇంకెలా ఉంటుందో అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. సో మార్నింగ్ పాపతో తాతయ్య అంటే మా డాడీ అలా కొంచెం ఆడుతూ ఉంటాడు. అండ్ పాపకి ఎవ్రీడే ఇలా ఏదైనా ఒకటి డివోషనల్గా మంచి పాటలు వినిపిస్తూ ఉంటాను. అంటే వాళ్ళు వింటారని కాదు, కానీ అలా మార్నింగ్ మనకి కూడా ఇంట్లో కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది వినడానికి కానీ చూడడానికి కానీ. సో కంపల్సరీ డివోషనల్ సాంగ్స్ అనేటివి మార్నింగ్ కంపల్సరీ వింటాం మేము. అండ్ బాత్ కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు పాపతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాను. అలా టైం స్పెండ్ చేస్తే మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నవ్వితే ముత్యాలు ఏరుకోవచ్చు, అంత ముద్దుగా నవ్వుతుంది. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఎందుకంటే ఒక మనిషి లైఫ్లో ఆ 2 మాత్రమే చాలా పెద్ద పనులు. కానీ నాకు రీసెంట్గా తెలిసింది, ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే పిల్లల్ని కని చూడు. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేసే వాళ్ళని అడిగి చూడండి, కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారు. దేవుడు మనం కావాలి అనుకున్నప్పుడు పిల్లల్ని ఇవ్వడంట. మనకి పిల్లలు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడంట. సో డైలీ మార్నింగ్ పాపతో అలా కాసేపు క్వాలిటీ టైం కంపల్సరీ స్పెండ్ చేస్తాను. మనకి వాళ్ళకి ఎఫెక్షన్ అనేది అక్కడే పుడుతుంది. అండ్ డెలివరీ అయ్యాక వీక్ అయిపోతాం కాబట్టి కంపల్సరీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఆల్బోవిట్ మిల్క్ పౌడర్. ఎవ్రీడే మనం ఒక 150 ml లేకపోతే 200 ml అయినా సరే మిల్క్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఫీడింగ్ మామ్స్కి కాల్షియం అనేది వెళ్ళిపోతుంది మన బోన్స్ నుంచి. సో తర్వాత మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అది మనకి సెట్ అవ్వదు. సో ఈ టైంలోనే తీసుకోవాలి. ఇది హాట్ వాటర్. బేబీకి 3 మంత్స్ వచ్చే వరకు మనం హాట్ వాటర్ అనేది స్టవ్ మీద వేడి చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే గీజర్ లేదా హీటర్ వాటర్ మనం వాడితే కనుక పిల్లలు బ్లాక్ అయిపోతారు అండ్ వాళ్ళ బోన్స్ కూడా కరిగిపోతాయని చెప్తారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, కానీ 3 మంత్స్ వచ్చే వరకు మాత్రం మనం స్టవ్ మీద వేడి చేసుకోవడమే బెస్ట్. సో పాప మంచిగా బాత్ చేసేసి ఫ్రెష్ అయిపోయింది. కొంచెం ఫీడింగ్ ఇచ్చేస్తే మంచిగా ఒక 2-3 అవర్స్ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా పడుకుంటుంది. పాపకి చీక్స్ మీద ఏదో చిన్నగా ర్యాషెస్ లాగా వచ్చింది. సో అందుకే దానికి లోషన్ అప్లై చేస్తున్నాము. అండ్ ఎప్పుడు కూడా పిల్లలకి మనం టాల్క్ అనేది యూస్ చేయకూడదు. టాల్కన్ పౌడర్ యూస్ చేస్తే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. బేబీకి కొంచెం కోల్డ్లా ఉంది. సో అందుకే ఒక తమలపాకు తీసుకొని దాని మీద కొంచెం బేబీ విక్స్ ఉంటుంది కదా, అది అప్లై చేసి ఇలా హెడ్ మీద పెట్టేస్తే ఆ తమలపాకు అండ్ విక్స్ అనేది మంచిగా పనిచేసి లోపల ఉన్న సర్దిని మొత్తం పోతుంది. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్. ప్లీజ్ డూ షేర్ మై వీడియోస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.